హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయిల ముచ్చట్లు. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు మనం చేపల ఇగురు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం గిన్నె పెట్టుకొని దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఏంటి ఇంత వేసేసింది అనుకోకండి. చేపల కర్రీకి మనకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. సో మనకి ఆ చేప స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. దీంట్లో కొద్దిగా కరివేపాకు, అలానే పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఒక 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని తీసుకున్నాను. 1 కేజీ ఫిష్ తీసుకున్నాను అనమాట నేను. సో దానికి ఒక 2 ఉల్లిపాయలు పేస్ట్ మెత్తగా చేసుకోవాలి పేస్ట్. అలానే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇవన్నీ మనం ఆయిల్లో వేసుకుని కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే మనకు ఆ ఆనియన్ పేస్ట్ అనేది కింద గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే మనం చేసుకునేది ఇగురు కాబట్టి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు నేను దీనికి 1 కిలో చేప తీసుకున్నానని చెప్పాను కదా. ఇది నేను ముందు రోజే తీసుకుని చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం దాన్ని తీసుకుందాం. ఈ చేప కొయ్యింగ చేప అనమాట. ఇది గోదావరి చేప. మనకి ఇది చాలా రేర్గా దొరుకుతుంది. సో దొరికినప్పుడే తెచ్చుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు మన ఆనియన్ అనేది బాగా ఫ్రై చేసుకుందాము. కొయ్యంగ చేప అన్నాను కదా, దీంట్లో మనకు అసలు ముళ్ళు అనేవి ఉండవు. ఒక్క ముళ్ళు ఉంటుంది మధ్యలో. సో దీన్ని మనం చిన్నపిల్లలు కూడా తినేయచ్చు అనమాట ఈజీగా. చాలా బాగుంటుంది చేప. ఆనియన్ని మనం బాగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్ లాంటివి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆనియన్ అనేది ఫ్రై అవ్వాలన్నమాట. లేదంటే పచ్చి వాసన వస్తుంది. మనం చేసేది పులుసు కాదు కదా. సో ఏమంటే అలా ఉంటే పచ్చి వాసన వస్తుంది. ఇలా అయితే బాగా కమ్మగా ఉంటుంది కూర. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ధనియా జీరా పౌడర్ వేసుకుందాము. అలానే ఒక చిన్న స్పూన్ గరం మసాలా వేసుకుందాం అనమాట. అదేంటి చేపల కూరలో గరం మసాలాలు ధనియా జీరా పౌడర్ వేస్తుంది అనుకోకండి. ఇది చేపలు ఇగురు కాబట్టి ఖచ్చితంగా మనమే వేసుకోవాలి. లేదంటే చేప స్మెల్ వస్తుంది అనమాట కూర. సో మనం ఇవి వేసుకుంటే ఏమవుతుందంటే ఫిష్ స్మెల్ అనేది రాకుండా కూర చాలా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది ఇగురు కాబట్టి. అదే మనం పులుసులో అయితే ఇవన్నీ వేసుకోము. అందులో చింతపండు వేసుకుంటాం కాబట్టి మనకి నీచు స్మెల్ రాదు. సో మనం ఇప్పుడు గరం మసాలా వేసుకుని ఇప్పుడు ఉప్పు, నేను కల్లుప్పు వేసుకున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఉప్పు. అలానే కొంచెం కింద మాడుతుందని నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు కారం, ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను నేను. కారం కూడా కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చేపల కూర కాబట్టి. కారం వేసుకుని ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసేసుకుందాము. వాటర్ ఎంత అంటే మనకి చేపలు వేస్తాం కదా, చేపలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇది మనకి బాగా ఉడకాలి కదా చేప కూడా. సో అందుకని వాటర్ వేసుకుందాము. మరీ పులుసులో వేసినండి వాటర్ కాదు, కొద్దిగా తక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వాటర్ వేసుకున్నాం కదా, దీంట్లో మనం తీసుకున్న చేప ముక్కల్ని దీంట్లో సర్దేసుకుందాము. చేప ముక్కలు ఒకదాని మీద ఒకటి కాకుండా పక్కన పెట్టుకుంటే మనకి కూరలో ఉడకడానికి తిప్పుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఒకదానిపైన ఒకటి పెట్టేసుకుంటే దానికి మసాలా కూడా పట్టదు. అలానే మనం తిప్పుకునేటప్పుడు చెదురైపోతాయి అన్నమాట. సో అన్నీ మనం జాగ్రత్తగా సర్దేసుకుందాము. అందుకే కొంచెం చేపల కూర వండేటప్పుడు కొద్దిగా వెడల్పాటి దాకా తీసుకుంటే బాగుంటుంది. సో నేను చేప ముక్కలు అన్నీ పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం మళ్ళీ. అంటే ఇది మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే బెటర్ కదా. సో కొద్దిగా వాటర్ వేస్తున్నాను నేను. కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మాత్రమే మనం తిప్పుకోవాలి చేపల్ని. గరిటె పెట్టి మాత్రం తిప్పకూడదు అసలు, ఎందుకంటే చేప ముక్కలు చెదిరైపోతాయి. సో 2 చేతులతో మనం పట్టుకుని తిప్పుకోవాలి దీన్ని. చూస్తున్నారు కదా చేపల కూర ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం దీన్ని ఇగరనివ్వాలన్నమాట. మనం చేపలు ఇగురు అని చెప్పాను కదా. సో మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకిపోయేంత వరకు మనం దీన్ని ఉడకనిస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా దీంట్లో మనం వేయాల్సినవి ఏమీ లేవు, ఇంతే. మనం అన్నీ వేసేసుకున్నాము. లాస్ట్లో కొత్తిమీర మాత్రం యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా చేపల కూర ఎంత చక్కగా ఎగురుతుందో. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకుని ఒక 2 to 3 minutes మనం దీన్ని కొంచెం ఫ్రై అవనిస్తే కొత్తిమీర ఫ్లేవర్ కూడా కూరకు బాగా పడుతుంది.
సో 2 నిమిషాలు మనం దీన్ని కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాము. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకుంటే మన కూర అనేది చేపల కూర అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ అనేది పైకి తేలింది చూసారా. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై అవనిస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా కొయ్యింగ చేప ఇగురు అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.